అయోధ్య రాముడి సొమ్ముపైనే కన్నేశారు. భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను అడ్డంగా దోచేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గానే తీసుకుంది. రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా నియమించింది. ఆలయంలో నిందితులు చోరీకి ఎలా పాల్పడ్డారు, మరి ఈ దోపిడీ వెనుక ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై కూడా లోతుగా దర్యాప్తు చేపట్టింది. అయితే సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు కూడా బయటపడ్డాయి. 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయాన్నే ఈ దొంగల ముఠా టార్గెట్ చేసుకుంది. కేవలం ఒకరిద్దరు కాకుండా ఈ చోరీ వెనుక ఏకంగా ఓ ముఠానే పనిచేసినట్లు కూడా సిట్ గుర్తించింది. ఇప్పటికే అరెస్టు అయిన 8 మంది నిందితులను కూడా సుదీర్ఘంగా విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, కానుకలు విరాళాలు వెల్లువెత్తడంతో అదే అదునుగా కోట్లాది రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు. మరి ఈ మొత్తం కుట్రలో లవకుశ్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే భావమరుదుల పాత్ర కూడా అత్యంత కీలకంగానే మారింది. రాముడి సొమ్మును దొంగిలించి వీరు అరడజనుకు పైగా బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరి చోరీకి పాల్పడిన సొమ్ముతో ఈ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని కూడా వీరికి సంబంధించిన అరడజన్కు పైగా ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాల గుట్టు తేల్చేందుకైతే మరింత లోతైన దర్యాప్తు కోసం అయోధ్య పోలీసులు ఐటీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖ రాయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ పోలీసులు ఇప్పటి వరకు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా సహా 8 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. వీరిలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్ గా పనిచేసిన తిన్ను యాదవ్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఇక రికవరీ సీన్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో జూన్ 5న పోలీసులు ఒక యోగా కేంద్రంపై దాడి చేశారు. అక్కడ 4 బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచిపెట్టిన ఏకంగా 89 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో 4 బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన అనుకల్ప్, లవకుశ్ దొంగలించిన సొమ్ముతో ఫామ్ హౌస్, 65 లక్షల విలువైన ఇల్లు మరియు పలు ప్లాట్లను కూడా కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా స్కార్పియో వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. వారి జీవన శైలిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి. మరోవైపుగా ఆలయంలోని విరాళాలను లెక్కించే బాధ్యత కలిగిన కొంతమంది ఎస్బీఐ సిబ్బంది పాత్రపైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రామాలయంలోని 4 డొనేషన్ బాక్సుల నగదును కూడా లెక్కించే బాధ్యతను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బాక్సుకు చెందిన 11 మంది సిబ్బంది, ఆలయ ట్రస్టుకు చెందిన 3 మొత్తం కూడా 14 మంది సభ్యుల బృందం అయితే ఈ లెక్కింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మరి ఈ లెక్కింపు ప్రక్రియలోని లొసుగులని కూడా ఆసరాగా చేసుకుని నిందితులు చేతివాటం ప్రదర్శించినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం కేసును దర్యాప్తు చేసిన సిట్ పరిధిని పెంచుతూ యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఈ కేసులో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు దర్యాప్తు పరిధిని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరి ఈ స్కామ్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేదే లేదని, ప్రతి ఒక్క కోణాన్ని నిష్పక్షపాతంగా విచారించనున్నట్లు ఎస్ఐటి స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు చేస్తున్న సిట్ గడువు ముగియటంతో కూడా మరో 15 రోజుల అదనపు గడువు పొడిగించింది.